ఓం శ్రీ మాత్రే నమః. నవరాత్రుల్లో 7వ రోజు అనగా ఆశ్వీజ శుద్ధ షష్ఠి తదుపరి సప్తమి. ఈ రోజు ఆ దుర్గా అమ్మవారు మనకి శ్రీ మహాచండీదేవి అవతారంలో అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఇంద్రుడి సింహాసనం కోసం రాక్షసులు దేవతలందరినీ హింసిస్తుండగా దేవతలందరూ ఏమీ చేయలేక ఆ పరమశివుణ్ణి కోరగా పరమశివుడు మాతృదేవతను స్తుతించమని చెప్తాడు. అప్పుడు దేవతలందరూ ఆ మాతృదేవిని స్తుతించగా లక్ష్మీ సరస్వతులు కాళిక ముగ్గురు కలిసి చండికాదేవి రూపంలో చుండు ముండు అనే రాక్షసులను సంహరిస్తారు. అందుకే ఆవిడను శ్రీ మహాచండీదేవి అని పిలుస్తారు. చండికాదేవికి ఈరోజు పసుపు రంగు చీరతో అలంకరించుకోవాలి. అలాగే పసుపు రంగు పూలతో పూజించుకోవాలి. నైవేద్యంగా కట్టె పొంగలి, చలిమిడి పానకం, పూలు ప్రసాదంగా పెట్టుకోవాలి. ఈరోజు శ్రీ మహాచండీ స్తోత్రం, శ్రీ మంగళ చండికా స్తోత్రం, చండీ అష్టోత్తరం చదువుకుంటే మంచిది. అలాగే మంత్రం ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై నమః అని వీలైనన్నిసార్లు అనుకోండి. స్వయం పాకాన్ని ఎవరికైనా దానంగా ఇస్తే మంచిది. అలాగే చండికాదేవిని పూజించడం వల్ల శత్రుభయం తొలగి, గ్రహపీడలు తొలగి, కుటుంబం అంతా చాలా సంతోషంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్.